రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండల పరిధిలోని ఇబ్రహీంపట్నం విద్యుత్ సర్కిల్ ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం గళమెత్తారు. తుర్కయాంజల్ మున్సిపాలిటీ పరిధిలోని విద్యుత్ ఉద్యోగులు జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. తమ ఆవేదనను ప్రభుత్వం వినడం లేదంటూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి తమ సమస్యల వినతిపత్రాన్ని సమర్పించి నిరసన తెలిపారు. గత కొన్ని నెలలుగా పెండింగ్లో ఉన్న జీతాలు మరియు ప్రభుత్వం అనుసరిస్తున్న కక్ష సాధింపు చర్యలకు వ్యతిరేకంగా విద్యుత్ ఉద్యోగులు ఈ ఆందోళన చేపట్టారు. నిరసనలో భాగంగా ఉద్యోగులు తొలుత అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం తమ సమస్యలతో కూడిన మెమోరాండంను విగ్రహానికి సమర్పించి తమ గోడును వెళ్లబోసుకున్నారు. జేఏసీ నాయకుడు కె శివకుమారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఉద్యోగులను ఆర్థికంగా ఇబ్బందులు గురిచేస్తోందని విమర్శించారు. ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పరిష్కారం చూపకపోవడం వల్లే ఈ వినూత్న నిరసన చేపట్టినట్టు తెలిపారు. హక్కుల కోసం పోరాడుతుంటే ప్రభుత్వం ఎస్మా వంటి చట్టాలను ప్రయోగించి కక్ష సాధింపులకు పాల్పడుతోందని మండిపడ్డారు. వెంటనే బకాయిల జీతాలను విడుదల చేయాలని, ఉద్యోగులపై పెట్టిన అక్రమ కేసులను మరియు ఎస్మా చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రిక్వెస్ట్ మీరు ఏదేమన్నా కూడా మాకు అంతటా ప్లాన్ చేయండి. కొంచెం పంపిస్తాను 100% మీకు చేతులు వేసి దాడం పెడతారు కొంచెం. ఓకేనా? థ్యాంక్ యూ. పర్మిషన్ తీసుకోవాలి అంతే, ఇక సార్ అడిగేది అది. రెడీ, మాట్లాడండి.